ఈరోజు నువ్వు పడుతున్నావు ఉండి లేక తిని తినక వస్త్రహీనతతో, అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, నానా సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావు. కానీ నీ పిల్లలకు దేవుడు అలాంటి పరిస్థితులు రానివ్వడు. ఈ కొలిమంతా నీతోనే. ఈ అనుభవాలు, ఈ శ్రమల కొలిమి నీకు, నీ పిల్లలకి దీనత్వాన్ని నేర్పడానికి. నువ్వు అనుకుంటావు నా ఒక్కడికేనా అని కాదు, నీకు నీ పిల్లలకు కూడా ఈ శ్రమల కొలిమి దీనత్వాన్ని నేర్పిద్ది, ధనం విలువ నేర్పిద్ది, దేవుని భయం నేర్పిద్ది, దేవుని భక్తి నేర్పిద్ది. అదే ఈ శ్రమల కొలిమి నీకు లేకపోతే, ఈ లేమి కొదువ కొరత అనేది నీకు లేకపోతే, నీ పిల్లలు గర్విష్ఠులుగా పెరుగుతారు, నీ పిల్లలు గర్వహృదయులుగా పెరుగుతారు. నీకు తెలియదు, నీ పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంటే వాళ్ళకి దీనత్వం నేర్పడానికి కావాలనే కొన్నిసార్లు దరిద్రతను నీకు అనుమతిస్తాడు దేవుడు, లేమిని నీకు అనుమతిస్తాడు. అందువల్ల నీ పిల్లల హృదయాలు గాయమైపోవాలి, వాళ్ళకి దీన మనసు రావాలి, వాళ్ళు దేవునికి కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు భక్తి నేర్చుకోవాలి, వాళ్ళు భక్తిపరులు కావాలి. ఫలితంగా వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వదించబడాలి. ఆ తర్వాత నీ పిల్లల ద్వారా అనేక మందిని దేవుడు దీవించాలి. మనకు అనుమతించబడే శ్రమలు మనల్నే కాదు, మన పిల్లల్ని కూడా దీనులు చేస్తాయి. కావాలంటే సంపన్నుల పిల్లల్ని మీరు చూడండి, దాదాపు 90% భ్రష్టులే అయ్యారు. సంపన్న పిల్లలు మీరు చూడండి, ఆస్తిపరుల పిల్లలు మీరు గమనించండి, చాలా వరకు వ్యసనపరులు అయ్యారు. సంపన్నులుగా ఉండి కూడా పిల్లలకు దీనత్వాన్ని నేర్పిన వాళ్ళ పిల్లలు మాత్రమే భద్రంగా ఉన్నారు. కొంతమంది సంపన్నులుగా ఉన్నప్పటికీ కూడా పిల్లలకు దీనత్వాన్ని నేర్పుతారు, తమ కష్టాల గురించి నేర్పుతారు. ఎన్ని బాధలు పడి పైకి వచ్చాడో ఎంత అవగాహన కల్పిస్తాడు బిడ్డలకి. కన్నీళ్లతో తన గాథ చెప్పుకుంటాడు, బిడ్డల మనసుని గెలుస్తాడు, మనసుని గెలుస్తుంది. ఫలితంగా పిల్లలు దీనత్వాన్ని నేర్చుకుంటారు. ఈరోజు మనకు అనుమతించబడే శ్రమలు మన పిల్లల్ని ఆశీర్వదించడానికే, మన పిల్లల భవిష్యత్తును శుభప్రదం చేయడానికి. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీ బిడ్డలకి నేర్పుకో, భక్తి నేర్పుకో, ఆత్మీయత నేర్పుకో, దేవుని ప్రేమించడం నేర్పుకో, బీదలకు సాయం చేయడం నేర్పుకో, దేవుని కొరకు ఇవ్వటం నేర్పు. కొంతమంది చదువుకున్న భక్తిహీనులు ఉన్నారు. కొంతమందికి చదువు లేకపోయినా తమకు తెలిసినంత వరకు నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని వదలక ప్రార్థించుకొని భక్తి చేసుకునే, చదువు లేకపోయినా సరే మనోనేత్రాలు వెలిగింపబడిన నీతిమంతులు ఉన్నారు. అలాంటి వాళ్ళ సంతతిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేశాడు. ఈరోజు అలాంటి భక్తిపరులటు కుటుంబాలు మీరు గమనించినట్లయితే వాళ్ళ పిల్లలు మంచి హోదాలలో ఉన్నారు, మంచి భవిష్యత్తులో ఉన్నారు. వాళ్ళ పిల్లలు చెప్తా ఉన్నారు, అన్నా నేను డాక్టర్ అయ్యానంటే ఎలానో తెలుసా, నా తండ్రి భక్తిపరుడు అన్నా, నా తండ్రికి అక్షర జ్ఞానం లేదు, కానీ నా తండ్రికి వాక్యం తెలుసు, దేవుని వాక్యంలో మమ్మల్ని పెంచాడు, నా తల్లి వాక్యంలో పెంచిందన్నా. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మమ్మ కన్నీటి ప్రార్థన అన్నా. మమ్మకు పొట్టగోసిన అక్షరముఖ రాదు, కానీ మమ్మ కన్నీటి ప్రార్థన పర్రాలన్నా. ఎప్పుడు మా కోసం రాత్రుళ్ళు మేల్కొని తెల్లవారుజాము 3 లేచి చేతులు ఎత్తి అయ్యా నా పిల్లలని ఏడుస్తూ ఉంటుందన్నా మమ్మ. ఆదివారం రాగానే మాకు స్నానాలు చేపించి మేము మొరాయిస్తే, మమ్మీ మాకు ఒక్కరోజు సెలవు అమ్మా, ఈ ఒక్కరోజు సెలవు మేము ఆడుకోవాలంటే బ్రతిమలాడి మాకెన్నో చెప్పి యేసయ్య గురించి మందిరానికి తీసుకెళ్ళిద్దన్న మా అమ్మ. అలా మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని భక్తికి అలవాటు చేసి దేవుని భయంలో, దేవుని క్రమంలో, దేవుని క్రమశిక్షణలో పెంచింది. కానీ మా అమ్మకి చదువు రాదన్న, కానీ చదువుకున్నోళ్ళు కూడా పెంచని విధంగా మా అమ్మ భక్తిలో పెంచిందన్న మమ్మల్ని. ఈరోజు ఇలా ఉన్నామంటే, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామంటే, 10 మంది బీదలకి సేవ చేయగలుగుతున్నామంటే, మాకున్న దానిలో మేము ఇంత చేయగలుగుతున్నాము, ఈ స్థితిలో ఉన్నాము, ఈ స్థానంలో ఉన్నామంటే మా అమ్మ నాన్న చదువు లేకపోయినా దేవుని వాళ్ళు భక్తి చేశారు, దేవుని ప్రేమించారు, మమ్మల్ని కూడా భక్తిలో పెంచారన్న అని చెప్తారు. కాబట్టి ఈరోజు బిడ్డ, నువ్వు చదువు ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని భయంలో, దేవుని భక్తిలో నీ పిల్లల్ని పెంచుతున్నావు. వాళ్ళు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు పొందబోతున్నారు రేపు. ఈరోజు నువ్వు పడుతున్నావు ఉండి లేక తిని తినక వస్త్రహీనతతో, అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, నానా సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావు. కానీ నీ పిల్లలకు దేవుడు అలాంటి పరిస్థితులు రానివ్వడు. ఈ కొలిమంతా నీతోనే. ఈ అనుభవాలు, ఈ శ్రమల కొలిమి నీకు, నీ పిల్లలకి దీనత్వాన్ని నేర్పడానికి. నువ్వు అనుకుంటావు నా ఒక్కడికేనా అని కాదు, నీకు, నీ పిల్లలకు కూడా ఈ శ్రమల కొలిమి దీనత్వాన్ని నేర్పిద్ది, ధనం విలువ నేర్పిద్ది, దేవుని భయం నేర్పిద్ది, దేవుని భక్తి నేర్పిద్ది. అదే ఈ శ్రమల కొలిమి నీకు లేకపోతే, ఈ లేమి కొదువ కొరత అనేది నీకు లేకపోతే, నీ పిల్లలు గర్విష్ఠులుగా పెరుగుతారు, నీ పిల్లలు గర్వహృదయులుగా పెరుగుతారు. నీకు తెలియదు, నీ పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంటే వాళ్ళకు దీనత్వం నేర్పడానికి కావాలనే కొన్నిసార్లు దరిద్రతను నీకు అనుమతిస్తాడు దేవుడు, లేమిని నీకు అనుమతిస్తాడు. అందువల్ల నీ పిల్లల హృదయాలు గాయమైపోవాలి, వాళ్ళకి దీన మనసు రావాలి, వాళ్ళు దేవునికి కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు భక్తి నేర్చుకోవాలి, వాళ్ళు భక్తిపరులు కావాలి. ఫలితంగా వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వదించబడాలి. ఆ తర్వాత నీ పిల్లల ద్వారా అనేక మందిని దేవుడు దీవించాలి.
మనకు అనుమతించబడే శ్రమలు మనల్నే కాదు, మన పిల్లల్ని కూడా దీనులు చేస్తాయి. కావాలంటే సంపన్నుల పిల్లల్ని మీరు చూడండి, దాదాపు 90% భ్రష్టులే అయ్యారు. సంపన్న పిల్లలు మీరు చూడండి, ఆస్తిపరుల పిల్లల్ని మీరు గమనించండి, చాలా వరకు వ్యసనపరులు అయ్యారు. సంపన్నులుగా ఉండి కూడా పిల్లలకి దీనత్వాన్ని నేర్పిన వాళ్ళ పిల్లలు మాత్రమే భద్రంగా ఉన్నారు. కొంతమంది సంపన్నులుగా ఉన్నప్పటికీ కూడా పిల్లలకు దీనత్వాన్ని నేర్పుతారు, తమ కష్టాల గురించి నేర్పుతారు, ఎన్ని బాధలు పడి పైకి వచ్చాడో ఎంత అవగాహన కల్పిస్తాడు బిడ్డలకి. కన్నీళ్లతో తన గాథ చెప్పుకుంటాడు, బిడ్డల మనసుని గెలుస్తాడు, మనసుని గెలుస్తుంది. ఫలితంగా పిల్లలు దీనత్వాన్ని నేర్చుకుంటారు. ఈరోజు మనకు అనుమతించబడే శ్రమలు మన పిల్లల్ని ఆశీర్వదించడానికే, మన పిల్లల భవిష్యత్తును శుభప్రదం చేయటానికి. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీ బిడ్డలకి నేర్పుకో, భక్తి నేర్పుకో, ఆత్మీయత నేర్పుకో, దేవుని ప్రేమించడం నేర్పుకో, బీదలకు సాయం చేయటం నేర్పుకో, దేవుని కొరకు ఇవ్వటం నేర్పు. దేవుని సన్నిధిలో వేసేటప్పుడైనా ఒకవేళ దైవజనుడు నీ ఇంటికి వస్తే నువ్వు ఇచ్చేదైనా సరే నీ పిల్లల చేత ఇప్పించు, నీ పిల్లల చేత ఇప్పించు. నానా అదిగో దైవజనుడు వచ్చాడు, ఇవ్వు నాన్న, ఇచ్చి ప్రార్థన చేయించుకో. నేను ఆ పనే చేస్తాను, నా పిల్లలకి ఇచ్చి నా పిల్లల చేత ఇప్పిస్తాను. నేను ఇవ్వను, పిల్లలకి ఇచ్చి నాన్న మీరు వెళ్ళి అన్నకిచ్చి ప్రార్థన చేయించుకోండి అని చెప్పిస్తాను. నేను సేవకుండా ఉండి కూడా నా పిల్లల్ని అలా నేర్పుతాను. నేను దేవుని కొరకు ఇవ్వటం, దేవుని కొరకు ప్రత్యేకంగా తీయటం మీరు పిల్లలకి నేర్పండి. ఈ క్రమం పిల్లలకు అలవాటు కానివ్వండి. ఫలితంగా పిల్లలు ఎంత దీవించబడతారో భవిష్యత్తులో మీకు అర్థమైతే. టోటల్గా భక్తి అనేది ఇహపరాలను సాధించడానికి దేవుడు ఏర్పరిచిన మార్గం భక్తి. ఆ భక్తి కూడా క్రీస్తు యేసునందలి సద్భక్తి. దేవునికి స్తోత్రం. చెప్పండి, భక్తిహీనుల భోగాలు పర్మనెంటా తాత్కాలికమా? పెద్దగా చెప్పాలి, నోరు తెరిసి. అపహాసకుల యొక్క భోగాలు టెంపరరీయా పర్మనెంటా? యా. అలాగే నీతిమంతుల శ్రమలు, భక్తిపరుల శ్రమలు టెంపరరీయా పర్మనెంటా? ఇవి టెంపరరీయే, ఒకరోజు వచ్చింది. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు దేవుని కార్యాలు. నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే ఎందుకా వేదన, పొందిన యాతన దేవునికి మహిమ. టోటల్గా ఇప్పుడు నేనేం చెప్పాను మీకు? ఇప్పుడు దాకా ఏం చెప్పాను నేను? ఏదో చెప్పావు, మేము విన్నాం. చెప్పండి, మీరు ఏదో చెప్పకపోతే నాకు ఫీలింగ్ కదా మరి. మీకేం అర్థమైంది? భక్తిహీనులతో మనకు వంతు, పనికిమాలిన మనం పట్టించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి దేవుని బట్టి ఈరోజు నువ్వు శ్రమ పడుతుండొచ్చు, ఇది నీకు టెంపరీ.
ఇంకొక మాట కూడా చెప్తా ఈ సందర్భంలో. కొన్నిసార్లు నీతిగా బతకడానికి అగచాట్లు పడాలి. నీతిగా బతకడానికి అగచాట్లు పడాలి. ప్రజల్ని మోసం చేసి ప్రజల అమాయకత్వంతో ఆడుకొని పైసలు సంపాదించవచ్చు. కానీ ఆ సంపాదన శాపాన్నే తెచ్చిద్ది కానీ ఆశీర్వాదం లేదు. మళ్ళీ చెప్తున్నా, అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళని మాయ చేసి మోసపు మాటలు చెప్పి అబద్ధపు పనులు చేసి సంపాదించవచ్చు. ఆ సంపాదించిన సంపాదన ఆశీర్వాదాన్ని మాత్రం తేదు, శాపాన్నే తెచ్చిద్ది, దుఃఖాన్నే తెచ్చిద్ది, వేదన్నే మిగిల్చిద్ది. ఎందుకంటే అవతలాడు మోసపోయాడు, అవతలాడు వంచనకు గురయ్యాడు, అవతల వంచనకు గురైంది. వంచనకు గురై వాళ్ళ కష్టార్జితాన్ని నీ పాలు చేశారు. అది కన్నీళ్లతో వచ్చేది నీకు ఎలా దీవెనగా అయింది? అది నీకు శాపాన్నే తెచ్చిద్ది. ప్రజెంట్ నీకు భోగాన్ని చూపించవచ్చు, కానీ టోటల్గా ముగింపు మాత్రం భయంకరమైన వేదనే. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు ఒక మాట అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్నాడు యేసయ్య. ఏమన్నాడు? నీతి కొరకు. కొన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళని మోసం చేసి సంపాదించేది కాకుండా మనకు వచ్చిన దానిలో నీతిగా, అది ఎంత అన్నారని, మోసం చేస్తే 2000 వచ్చేది, మోసం చేస్తే 5000 వచ్చేది, మోసం చేస్తే 10,000 వచ్చేది, నీతిగా కష్టపడితే 700 రాని. ప్రభువా, ఒకడిని మోసం చేసి ఒకడి జీవితాన్ని నాశనం చేసి ఒకళ్ళకి అబద్ధాలు చెప్పి ఒకళ్ళకి అన్యాయం చేసి ఒకటి కడుపు కొట్టి ఒకటి నోరు కొట్టి నేను సంపాదించేది నాకొద్దు. లాభమో నష్టమో నాకు వచ్చి 700, 1000 రూపాయలు, 900, 800, 600, 700 చాలు తండ్రి. ఇందులోనే నా భార్య పిల్లలకి అంత ఏర్పాటు చేసుకుంటాను, లేకపోతే పస్తుంటాను. కానీ నీతి మాలి ఒకడిని మోసం చేసి ఒకటి కడుపు కొట్టి ఒకటి నోరు కొట్టి నేను అరపాయించుకునేటువంటి నీచ ప్రవృత్తిలోకి నన్ను ఎళ్ళనియొద్దని భక్తిపరులు దేవుని భయం కలిగి అలా నిలబడతారు. ఆశ్చర్యం చెప్పనా? ప్రజలను నోరు కొట్టి కడుపు కొట్టి సంపాదించి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి సంపాదించేవాడు వేలకు వేలు లక్షలకు లక్షలు సంపాదించిన వాడికి లేని మనశ్శాంతి ఉన్నంతలో నీతిగా కష్టపడ వచ్చినంతలోనే తృప్తి చెందే ఇతనికి దేవుడు ఇస్తాడు. అక్రమార్జితాన్ని మోసాలు చేసి సంపాదించేదాన్ని వాడు అనుభవించలేడు, వాడి సంతానం కూడా దాన్ని బట్టి తేడా పడతారు. కానీ నీతిగా వచ్చినంతలో కష్టపడి ఉన్నంతలోనే పొదుపు చేసుకుంటా పెద్ద పెద్ద భవంతులో ఉండకపోయినా రేకుల షెడ్లోనైనా సరే తన భార్య బిడ్డలను పెట్టుకొని ప్రశాంతంగా బ్రతుకుతున్న వాని సంతానం, ఈ నీతిమంతుని సంతానం భిక్షమెత్తరు, వారు ఆశీర్వదించబడతారు. భవిష్యత్తులో వాళ్ళకి దేవుడు గొప్ప కృప చూపుతాడు. కాబట్టి నీతి మాలి భోగాలు అనుభవించాలనుకోవద్దు. నీతి కోసం అవసరమైతే పస్తులు ఉంటాను, కడుపు మార్చుకుంటాను, ఆకలి దప్పులు కలిగి ఉంటాను, అంతేగాని నీతి తప్పి నేను అడుగులు వేయను. నా సాక్ష్యం చెడ్డగా నా పిల్లలకి చూపను. మా అమ్మ ఇలాంటి పని చేసి సంపాదించి మా కడుపులు నింపుతుంది అని చిన్నప్పటి నుంచి వాడు ఎట్ట తయారవుతాడో తెలుసా? డబ్బు సంపాదన కోసం మా అమ్మ అడుగు జారినప్పుడు అదే డబ్బు సంపాదన కోసం నేను ఏ నీచమైన పనైనా చేయడానికి వెనకాడను. ఎందుకంటే డబ్బు లేకనేగా మా అమ్మ గతి పట్టింది, కాబట్టి నేను కూడా అలానే సంపాదిస్తా, డబ్బు కావాలి, ఏ దుర్మార్గమైనా చేస్తానని వాడు సైకోగా మారిపోతాడు. కష్టమో నిష్ఠురమో ఆకలో దప్పులో నీతి మాలి అడుగులు జారి సంపాదించేదో పిల్లల్ని బ్రతికిద్దాం అనుకోవద్దు బిడ్డ. ఆకలి దప్పులతో అవసరమైతే పస్తులతో ఉండైనా సరే, లేదా ఇలాంటి సహవాసంలో కలిసి సమస్యలు చెప్పి పొందుకోనైనా బ్రతికించడానికి ప్రయత్నించు, కానీ తప్పు చేయడానికి మాత్రం తొందరపడొద్దు. పిల్లల దగ్గర నీ సాక్ష్యం పోగొట్టుకోవద్దు. ఏ భక్తిని మొదలుపెట్టావో దేవుడు ఒక దారి నీకు చూపించేంత వరకు అదే భక్తిని, అదే భయాన్ని, అదే పరిశుద్ధతని నువ్వు మెయింటైన్ చేయి. తప్పకుండా దారి చూపిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దారి చూపిస్తాడు. నువ్వు ఎవడికి తలంచాల్సిన అవసరం లేదు. నీ పిల్లల ముందు నీ పరువు తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకోసమే నేను ఇలా చేశాను అంటే, అవసరమైతే ఆకలితో పస్తులుందామమ్మా, అలాంటి నీతిమాలిన పని వద్దమ్మా అని నీ పిల్లల చేత నువ్వు చెప్పించుకోవద్దు.
ఎంతమందికి అర్థమైంది? ఇది అర్థం కాకపోవటానికి ఏమి మర్మాలేం కాదు, బ్రతుకు జీవితం.